నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం పంచాయతీలోని గోపాలపురం కృష్ణాపట్నం గ్రామంలోకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని భారీ ఎత్తున ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు, నాయకులు. టీడీపీ ప్రభుత్వం రాగానే కొత్త పరిశ్రమలను తీసుకురావడం, ఉన్న పరిశ్రమలను డెవలప్ చేయడంతో పాటు పొల్యూషన్ను తగ్గించడం జరుగుతుంది. కృష్ణాపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ను తీసుకొచ్చి ఉద్యోగాలను ఇవ్వడం, ఆక్వాకల్చర్ రైతులకు కరెంటు ఛార్జీలను తగ్గించడం జరుగుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ 5 yearsలో ఈ ఇండస్ట్రియలైజేషన్, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో లోకల్ స్థానికులకి ఉద్యోగాలు కానీ, ఫర్దర్ ఖాళీ ఉండే భూముల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, అది ఎన్టీపీసీ కింద రిలయన్స్కి 2500 ఎకరాలు 2400 మెగావాట్లకి ఇచ్చారు. వాళ్ళు స్టార్ట్ చేయలేదు ప్రాజెక్ట్, ఇంకో కొత్త పరిశ్రమ తీసుకురారా. అట్నే ఈరోజు సాగరమాల వస్తుంది, అదొక వరం సీకోస్ట్కి, మళ్ళీ పరిశ్రమలు తెచ్చేదానికి అవకాశం ఉంది. అట్లే ఎస్సీజెడ్, కృష్ణపట్నం ఎస్సీజెడ్ 6000 ఎకరాలు 15 ఏళ్ళ నుంచి అంటే ఖాళీగా ఉంది. దానికి ఆ ప్రయత్నం ఎవరు చేయటంలే. అందుకని డెఫినెట్గా మేము దేవుడి దేవల్ల ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. గెలిచిన తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్లో ఏ ఎకరా కూడా ఖాళీగా పోనీ. ఇప్పుడు సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇప్పటికి నష్టపరిహారం ఇవ్వలేదు. అది మా బాధ్యత ఉంది. స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. కాలుష్యాన్ని అరికట్టించాల్సిన నామ్స్ ప్రకారం ఇది బొగ్గు తెచ్చి, నాసిరకం బొగ్గు తెచ్చి జనాల్ని ముంచుతున్నారు, కాలుష్యం బారిన వేస్తున్నారు. ఇటువంటివన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కారం చేస్తాం. అన్నిటికంటే కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తమిళనాడుకి తరలిపోయింది. దాన్ని తిరిగి తెచ్చే దాంట్లో రాజీ పడకుండా పోరాడతాం. ఇవన్నీ చాలా బాధ్యతలు ఈ ప్రాంతంలో మాకు ఉన్నాయి. వాటిని డెఫినెట్గా అట్లే ఆక్వాకల్చర్ మేము ₹2 యూనిట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్, నాన్ జోన్ 10 ఎకరాలు 20 ఎకరాలు మేము చేసాం. ఇప్పుడు ఆయన ₹1.5 అంటాడు, ₹3.60 మినిమం. పైన ఉండేది ₹6 ₹7. అన్నీ పచ్చి మోసం చేసే పరిస్థితి వచ్చింది. ప్రజలు కూడా తెలుసుకున్నారు. వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఫస్ట్ ఇండస్ట్రియలైజేషన్, సెకండ్ పొల్యూషన్ కంట్రోల్ చేయటం, థర్డ్ కొత్త పరిశ్రమలు తేవటం. ఇవన్నీ మా మీద బాధ్యతలు ఉన్నాయి. డెఫినెట్గా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తాం. నేను అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల కోసం పోరాడాం. సాల్ట్ ల్యాండ్స్ రైతులకి న్యాయం చేసే విషయంలో కూడా రాజీ పడతాం.